నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ హైదరాబాద్. నేను బాపయ్య. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుందని చెప్పాలి. చాలా సెన్సేషన్గా కూడా మారింది పొలిటికల్గా, అలాగే ఇటు సోషల్ మీడియాలో కూడా. ఈ వ్యవహారంలో మాట్లాడుకోబోయే ముందు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్కి విచారణకి రావాలి అనంటూ సమన్లు వెళ్ళాయి. ఆయన విచారణకి వెళ్ళడానికి ముందు ఆ విచారణకి సంబంధించిన అధికారులు, సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేటీఆర్కి సంబంధించిన సెల్ ఫోను అలాగే ల్యాప్టాప్ కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగారట. సో అందుకు కేటీఆర్ తరఫున లాయర్లు వ్యతిరేకించారు. అసలు ఈ కేసు వ్యక్తిగతానికి సంబంధించింది కాదు, పైగా ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించింది. ఈ కార్ రేస్ వ్యవహారం అనేది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు. అయితే అది అధికారులు తీసుకున్నారా, కేటీఆర్ తీసుకున్నారా వేరే విషయం. సో దీనికి వ్యక్తిగతమైన ఆయన ఫోన్లు ల్యాప్టాప్లకి ఎటువంటి సంబంధం లేదు కనుక అసలు అడగకూడదు అని వాళ్ళు వ్యతిరేకించారు. ఇది వ్యక్తిగత గోప్యతకి సంబంధించిన విషయమని నొక్కి వక్కాణించారు. సో బాగానే ఉంది, వ్యక్తిగత గోప్యతకి ఎటువంటి భంగం వాటిల్లకూడదు అనే మాటని ఎవరూ తప్పుపట్టరు. అది అవసరం కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో. మరి అదే వ్యక్తిగత గోప్యత అందరికీ ఉంటుంది కదా. మరి బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది? బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సో సిట్టు విచారణకి ప్రభాకర్ ఏదైతే మాజీ ఎస్ఐబి అధికారి ఉన్నారో, అమెరికా నుంచి వచ్చారు ఆయన. సో ఆయన వచ్చిన తర్వాత విచారణకి హాజరయ్యారు. విచారణలో చాలా విషయాలు బయట పెట్టారు అనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోంది. సో అలాంటప్పుడు మరి బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది బాగా తేటతెల్లమైన విషయమే. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు బీఆర్ఎస్లో అంటానికైతే లేదు. సుమారుగా 1000 ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనే మాట కూడా ఇప్పుడు బాగా వినిపిస్తోంది, సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. సో మరి అలాంటప్పుడు బీఆర్ఎస్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ వైఫల్యమే కదా. దాని వెనక ఎవరున్నారు అనేది పక్కన పెడితే కనుక ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, అక్కడ ఏపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కావచ్చు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక మాట చెప్పుకోవచ్చు దీని గురించి, బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, 1000 ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే మాట గురించి ఒకసారి ప్రస్తావిస్తున్నప్పుడు మీడియా సమావేశంలో కేటీఆర్ ఏమన్నారంటే, అంటే అప్పటికి ఇంకా 1000 ఫోన్లు అనేది బయటకు రాలేదు. మీడియాలో ఏవైతే జర్నలిస్టులు ఉంటారో వాళ్ళు అడిగారు మీడియా సమావేశంలో, ఏంటి ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంట కదా కేటీఆర్ గారు అని చెప్పేసి. అంటే ఆయన ఏమన్నారంటే, ఏదో అనుమానం ఉన్న ఒకళ్ళిద్దరు ఫోన్లు ట్యాప్ చేసుండొచ్చు, చేస్తే తప్పేంటి అని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అంటే దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇది క్లియర్గా అర్థమవుతుంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ఆయన మాటలతోటి. ఇక చూస్తే ఇప్పుడు బయటకు వచ్చిన వ్యవహారాన్ని బట్టి చూస్తే 1000 ఫోన్లు ట్యాప్ అయ్యాయి, 1-2 కాదు 1000 ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనే వ్యవహారం బయటకు వచ్చింది. వాటిలో సుమారుగా 600 ఫోన్లు తెలంగాణలోని కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నేతల ఫోన్లు అయితే మిగతా 400 ఫోన్లు ఏపీలో కీలక నేతలకి సంబంధించినవి, వాళ్ళ అనుచరులకి సంబంధించినవి ట్యాప్ అయ్యాయి అని. వాళ్ళల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయిందని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి ఫోన్ కూడా అప్పట్లో ట్యాపింగ్ అయిందని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో వీటన్నిటి మీద సమగ్రంగా ఎంక్వైరీ జరిగితే ఎవరి పేరు బయటకు వస్తుంది అనేది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు బీఆర్ఎస్లో ఉన్న కీలక నేత ఎవరు అని చెప్పేసి. ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఎక్కడి నుంచి తెప్పించారు అనేది కూడా మనం అందరం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు తీసుకువెళ్తుంది, పొలిటికల్గా ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుంది. సో ఎంక్వైరీ జరుగుతుంది, సిట్ ఎంక్వైరీ. ఆ సిట్ ఎంక్వైరీలో ఈ అధికారులు ఎవరైతే మాజీ అధికారులు కావచ్చు, సస్పెండ్ అయిన అధికారులు కావచ్చు, లేదా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న అధికారులు కావచ్చు, వాళ్ళు ఎవరి పేరు చెప్పుంటారు, ఎవరు ఈ నెక్స్ట్ సిట్టు విచారణకి హాజరవుతారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేది కూడా చాలా సస్పెన్స్ సబ్జెక్టుగా ఉంది. సో మొత్తం మీద అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీకి సంబంధించిన నేతలు ఈటెల రాజేందర్, ఆయన ఒకప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఆ తర్వాత అరవింద్, అలాగే రఘునందన్ రావు కూడా
సిట్ విచారణకి హాజరయ్యి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అన్న వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా కొంత కీలక సమాచారాన్ని అందించడానికి విచారణకి హాజరవుతున్నారు అని చెప్పేసి కూడా ఈరోజు వచ్చిన సమాచారం. సో వాళ్ళు ఏం సమాచారాన్ని ఇచ్చారు, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది సిట్ అనేది కూడా చాలా సస్పెన్స్గా ఉంది. సో ఇది ఎక్కడి వరకు తీసుకువెళ్తుంది, ఎవరికి విచారణకి హాజరవ్వాలని చెప్పేసి సమన్లు జారీ చేస్తారు, ఎవరు అరెస్ట్ అవుతారా అనేది కూడా చాలా సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో. సో ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడి వరకు తీసుకువెళ్ళి ఆగుతుంది, ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుంది అని తెలియాలంటే కొంత వెయిట్ చేయక తప్పదు.